ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ. నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 25 వర్స్ 8, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. తన జనుల నిందను తీసివేయను. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే, ఆయన తన జనుల నిందను తీసివేసేటటువంటి దేవుడు. భూమి మీద మానవుడు నిందింపబడటానికి పలు విధములైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి లంచము తీసుకున్నవాడైతే అతడు నిందించబడతాడు. అన్యాయము అక్రమము చేయవాడైతే నిందించబడతాడు. అంత మాత్రమే కాక హత్య చేయవాడైతే, దోచుకున్నవాడైతే తన క్రియలను బట్టి అతడు నిందింపబడేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 9, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, అతడు దేవునితో కూడా నడిచిన వాడనేటటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమాత్రం నిందకు అవకాశం లేని జీవించిన వ్యక్తిగా ఇక నోవాహును చూస్తున్నాం. తన తరములో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క తలంపులను ఊహ అంతా కేవలం చెడ్డదిగా ఉంది. అలాంటి వారి మధ్య ఎవరి చేత నిందింపబడటానికి అవకాశం లేని జీవితాన్ని అతడు జీవించడానికి గల కారణం ఏంటంటే, ప్రభునందలి విశ్వాసము, దేవునితో నడవటం. ఈ విధమైనటువంటి లక్షణాలు పాపము లేని జీవితాన్ని, ఎవరి చేత నిందింపబడటానికి అవకాశం లేని జీవితాన్ని ఆయన జీవించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ కారణాన్ని బట్టే నిందింపబడుతున్నటువంటి వారందరూ జలప్రళయానికి వారు గురైతే, నిందకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా తన ఆత్మీయతను కాపాడుకున్న నోవాహును, అతని కుటుంబాన్ని ప్రభువారు జలప్రళయం రక్షించినటువంటి విషయం ఎంత ఆశ్చర్యకరం. నిజమే, మానవ జీవితానికి పాపము నింద కలుగు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 వర్డ్స్ 37 and 39, లూకా సువార్త 7వ అధ్యాయం 37, 39 వచనాల్లో, పరిసైడైన సీమోను ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు భోజనమునికి ఆహ్వానింపబడిన పిమ్మట ఆయన గృహమందు ఉన్నారని ఎరిగినటువంటి ఆ ఊరిలో పాపాత్మురాలను పిలువబడేటటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినటువంటి ఆ సంఘటన భోజనాన్ని పిలిచినటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు ఆమె పాపాత్మురాలని. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన హృదయంలో తాను అనుకున్న విషయాలు తెలిసిన వారయ్యండి. ఆయన అన్నారు కదా, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నిజమే, పాపాత్ములు అనేటటువంటి ఆ నింద ఆ దినం ఆమె మీద నుండి తీసివేయబడింది. కారణం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన మనలను నిజ జీవితంలో నిందింపబట్టడానికి కారణమైనటువంటి పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ విషయాన్ని 1 జాన్ చాప్టర్ 3 వర్డ్స్ 5, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను అని ఇక్కడ చూస్తాం. అలానే 1 జాన్ చాప్టర్ 1 వర్డ్స్ 7, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చెయ్యను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిజమే, భూమి మీద రకరకాల నిందలకు కారణం పాపము, అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించేటటువంటి జీవితం. ఈ జీవితమే ఒకడు దొంగగాను, మరొకని హంతకునిగాను, మరొకని వ్యభిచారిగాను, ఇలా సమాజానికి నష్టము కీడు కలుగు చేసేటటువంటి వారిగా ఉండటానికి కారణమై ఉంది. ఒక వ్యక్తి తన మార్గమును మార్చుకుని ప్రభుని యేసుక్రీస్తు వైపునకు తిరిగితే ఆయన వారిలో ఉన్న పాపాన్ని తీసివేస్తారు, తన రక్తముతో వారిని కడిగి పవిత్రులుగా చేస్తారు. పాపాత్ములు అనేటటువంటి వీరు పరిశుద్ధులుగా పిలువబడేటటువంటి వారుగా చేస్తారు. కనుక ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాటి యోధా ప్రజలు వారి అవిధేయతలను బట్టి ఇతరుల చేత ఏ విధంగా నిందించబడ్డారో వారందరి నిందను తీసివేస్తానని సెలవిచ్చిన దేవుడే ఈ మాటలు వింటున్నటువంటి మనందరితో ఈ మాటలు తెలియజేస్తున్నారు. కనుక ఆయన ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేసే దేవుడు, తన జనుల నిందను తీసివేసేటటువంటి దేవుడు. గనుక మీరు నిందింపబడటానికి కారణమైన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని దినం ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ఒకనాటికి ఆయన అనేకుల ఎదుట మీకు మెప్పును కలుగునట్లుగా ప్రభు చేయబోతున్నారు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు,
నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను వారి పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను దీవించండి. కృపాక్షణలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలులు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.